ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది. ఆమెకు మనవడున్నాడు. రే, సంతకు పోయి ఒక మంచి పాలిచ్చే బంగారం లాంటి బరగొడ్డును కొనుక్కరా. సరే నానమ్మా. ఒక నక్కను తాడుతో కట్టేసి బరాబరా గుంజుకొని పోతా కనబడ్డాడు. అన్నా కొంచెం కాపాడండి అన్నా, ఈ ఒక్కసారికి వదిలేమని చెప్పండి అన్నా. ఏందన్నా దాన్ని పట్టుకుని అట్లా పోతా ఉన్నావు? ఈ దొంగ సచ్చింది మొన్న ఎవరో లేంది చూసి నా మంచి కోడి పుంజును లటక్కను పట్టుకుని చంపి తినేసింది. అందుకే దీన్ని ఈ రోజు వలేసి పట్టుకున్నా. దాని ఉళ్ళంతా రక్తం కారుతా ఉంది. కావాలంటే ఈ డబ్బులు తీసుకుని దాన్ని నాకివ్వు. ఆలస్యం చేస్తే బంగారం లాంటి అవకాశం తప్పిపోవచ్చు. నక్క ఆ ఇంట్లోనే ఉంటా వాళ్ళు పెట్టింది తింటూ కొద్ది రోజుల్లోనే మళ్ళా మామూలుగా తయారయింది. అవా నాకు రేపొద్దున చద్ది కట్టు. ఈడికి కొంచెం దూరంలోనే ఒక రాజున్నాడంట. ఆయనకు ఒకే ఒక్క కూతురుందంట. పోయి మనోనికి ఇస్తాడేమో కనుకొనొస్తా. మా భవనాలు, బంగారం, భోగభాగ్యాలు అన్ని చూసినావు కదా. మాది అట్లాంటి అల్లాటప్ప పట్టణం కాదు, 12 ఆమడల పట్టణం. ఇంటింటి ముందు బంగారు అరుగులు, రత్నాల ముగ్గులు ఉంటాయి. ఉన్నోళ్ళు ఇంట్లో రత్నాల పళ్ళెంలో తింటే ఎంత లేనోళ్ళైనా బంగారు పళ్ళెంలో తింటారు. నిమ్మకాయ మీద నిమ్మకాయ పెట్టి దాని మీద నిలబడి ఘోరమైన తపస్సు చేసింది. పద్మాసనంలో తపస్సు చూసిన, ఒంటికాలి మీద తపస్సు చూసిన, అన్నం తినకుండా తపస్సు చూసిన, తల్లకిందులుగా తపస్సు చూసిన. నాకు 12 ఆమడల పట్టణం కావాలి. అందులో ఇంటింటి ముందు బంగారు అరుగులు, రత్నాల ముగ్గులు ఉండాల. ఉన్నోళ్ళు రత్నాల పళ్ళెంలో తింటా ఉంటే ఎంత లేనోళ్ళైనా బంగారు పళ్ళెంలో తింటా ఉండాల. రాజు కూతుర్ని తీసుకుని బంధువులతో మిత్రులతో ఆ ఊరిలో అడుగుపెట్టినాడు. యాడ చూసినా బంగారమే, యాడ చూసినా రత్నాలే. తాంబూలాలు మార్చుకున్నారు. 3 రోజుల తర్వాత పెళ్లి కూతురు ఇంట్లో చేద్దామనుకున్నారు. రాజు వాళ్లకు ఏమాత్రం తక్కువ చేయకుండా భూమంతా అరిగేసి ఆకాశమంతా పందిరేసి కాని విని ఎరుగనంత అద్భుతంగా పెళ్లి చేసి ఊరంతటికి 3 పూటల 66 వంటకాలతో అద్భుతంగా అన్నం పెట్టించున్నారు. అది ఆ పట్టణం తయారైన 10వ రోజు. వాళ్ళు ఆ పట్టణంలో కాలు పెట్టడం ఆలస్యం. పట్టణం మొత్తం మాయమైపోయింది. మీ పిల్లకాలు మంచిది కానట్టుంది. దేవుడోయ్, ఆ పిల్ల అడుగు పెట్టగానే మా బంగారు పట్టణం కాస్త మాయమైపోయింది. ఇంకా పిల్ల కాపురానికి వస్తే ఇంకేం జరుగుతాదో ఏమో. మీరేమీ బాధపడకండి. నాకెట్లాగూ కొడుకులు లేరు. ఉండేది ఒక్కతే కూతురు. అల్లుణ్ణి నాతో పాటే ఉంచుకుంటా. ఎట్లాగూ నా తర్వాత రాజ్యం అల్లునిదే కదా. నా ప్రాణాలు కాపాడినందుకు రుణం తీర్చుకున్నాను. యువరాజు ఆ నక్కను సలహాదారునిగా నియమించుకుని తగిన మర్యాదలు చేశాడు.